Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Ezra, chapter 3, verse 5. ఈ రోజు మన ధ్యానం కొరకు ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి తీసుకొనబడింది. Everyone that willingly offered a free will offering unto the Lord. ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి. All of us know that our God is a God of new beginnings. మన దేవుడు నూతన ఆరంభాలు చేసే దేవుడు అన్న సంగతి మనందరికీ తెలుసు. There are many new beginnings in the Bible. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా అనేకమైన నూతన ఆరంభాలు ఉన్నాయి. Let us look at a few of them. వాటిలో కొన్ని సంగతులు మనం చూద్దాం. Many of them are found in the book of Genesis itself. వాటిలో అనేకమైనవి మనకు ఆదికాండంలోనే కనబడుతున్నాయి. The creation, సృష్టి, Genesis 1st chapter 26 to 31. ఆదికాండం 1వ అధ్యాయం 26 నుండి 31 So the వచనాలు. creation is the very first one. కాబట్టి సృష్టి మొట్టమొదటిది వీటిలో. The triune God created the universe. త్రిత్వమై ఉన్న దేవుడు విశ్వాన్ని సృష్టించాడు. He created all the living creatures. ఉండి జీవించు వాటన్నిటిని కూడా సృష్టించాడు. And all were having fun and fellowship with each other. అన్నీ కూడా ఒకదాంతో ఒకటి చక్కగా సహవాసం అన్యోన్యంగా ఉండేవారు. Then they decided to create man in their image. అప్పుడు వారు తమ స్వరూపమునందు మనిషిని సృష్టించాలి అని తలంచారు. Verse 27 repeats the fact that man and woman were created in his image. 27వ వచనం ఆ సత్యాన్ని ఇక్కడ ఘోషిస్తా ఉంది. మనుషులు, స్త్రీ పురుషులు దేవుని స్వరూపమునందు సృష్టించబడ్డారు. However, ఏదేమైనా after the fall, మానవుడు పతనమైన తర్వాత earth became a place far from the perfect paradise. చూడండి, భూమి ఎట్లాగా అయిపోయిందంటే దేవుడు ఎంతో పరిపూర్ణమైనటువంటి ఆ పరదేశుగా దాన్ని చేయాలనుకున్నప్పుడు వాళ్ళు దూరం అయిపోయారు. And God's intention became almost like a dream. ఇక దేవుడు ఉద్దేశించినటువంటి ఆ సంగతి మాటకు వస్తే అదొక కలగా ఉండిపోయింది. Humanity forgot God. మానవులు దేవుణ్ణే మర్చిపోయారు. But అయితే among all the people, ప్రజలందరి మధ్య one man remained faithful to God. ఒక్క వ్యక్తి దేవుని ఎడల నమ్మకస్తుడుగా ఉండినాడు. Yes, about him we read in Genesis 6:22. అతని గురించి ఆదికాండం 6వ అధ్యాయము 22వ వచనంలో మనం చదవచ్చు. And God decided to redeem the mankind through that one man, Noah. దేవుడు ఆ ఒక్క వ్యక్తి అయిన నోవహు ద్వారా మానవాళిని విమోచించాలని కోరాడు. That we can read in Genesis 8:1. ఆ విషయాలని ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనంలో చదవచ్చు. Also from 15 to 22. 15 నుండి 22 వచనాల్లో. This was a new beginning all over again. ఇది మరొకసారి అంతే కూడా సమస్తము నూతనమైంది. This was just one of the countless times that God showed his love and patience to mankind in order to save him. దేవుడు మానవుడిలా చూపించిన ప్రేమలో, మానవుడి ఎలా కనపరిచిన జాలి అంతట్లో కూడా తాను జరిగించిన ఆ కాలం అంతట్లో కూడా ఆయన చేసిన కార్యాలు ఇది మొదటిదిగా చూస్తాం. This is one of them. ఇది వాటిలో ఒకటి. Despite God's swift judgment of sin, most people ignored him and continued to sin. పాపం చేయటం వలన త్వరితగతిన దేవుని యొక్క శిక్ష ఉగ్రత వచ్చినప్పటికీ కూడా ప్రజలు పాపం చేస్తూనే ఉండినారు. But a handful of people remained faithful to God. అయితే కొంతమంది దేవుని ఎడల నమ్మకస్తులుగా ఉండినారు. And one of such person was Abraham. వారిలో ఒకడు అబ్రాహాం. Genesis 15:6. ఆదికాండం 15వ అధ్యాయం 6వ And వచనం. Hebrews 11th chapter 8 to 12 testify this. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8 నుండి 12 వచనాల్లో ఆ మాటలు సాక్ష్యం ఇస్తున్నాయి. God made an all new beginning through this faithful man. దేవుడి నమ్మకస్తుడైన వ్యక్తి ద్వారా సమస్తము నూతనముగా He చేసినాడు. made covenants with him. అతనితో నిబంధనలు చేసినాడు. Genesis 12th chapter first 3 verses. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. Genesis 17th chapter first 8 verses regarding circumcision. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో సున్నతి విషయంలో. And then after 400 long years of slavery and suffering, ఆ తర్వాత వారు 400 సంవత్సరాలు వారు ఎంతో బానిసత్వంలో ఉండి శ్రమలు బాధలు అనుభవించిన తర్వాత the Hebrews cry out to the Lord. హెబ్రీయులు దేవునికి మొరపెట్టినారు. And the Lord decided to redeem them from slavery. దేవుడా బానిసత్వము నుండి వారిని విమోచించగోరినాడు. He said, ఆయన I చెప్పాడు, am concerned about their suffering. వారి శ్రమలన్నీ కూడా నేను చూచి ఉన్నాను. And hence he chose an unwilling leader, Moses. కాబట్టి మోషే, ఆయనకు ఏమాత్రం ఇష్టం లేనటువంటి ఆ మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. Why? ఎందుకు? To lead them out of the land of slavery to a land flowing with milk and honey. బానిసత్వంలో ఉన్న ఆ దేశం నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని పోవడానికి God gave them a new beginning. దేవుడు వారికి నూతన ఆరంభం ఇచ్చాడు. That we can read in Exodus 3rd chapter. నిర్గమకాండం 3వ అధ్యాయంలో చదవచ్చు. From 7 to 14. 7 నుండి 14 వచనాలు. Further, if you go into the history, ఇక చరిత్రలోకి మనం ముందుకు వెళ్తే we see that despite God's explicit warnings about what a king might do,
ఒక రాజు ఏమి చేస్తాడు అనే దాని గురించి దేవుడు ఎన్నో హెచ్చరికలు ఆ ప్రజలకు ఇచ్చినప్పటికీ The Israelites insisted on a king and the Lord gives in to their wishes. ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలని పట్టుబట్టినారు కాబట్టి వారి కోరిన మేరకి దేవుడు వాళ్ళకి ఒక రాజునిచ్చాడు. However, ఏదేమైనా God continues to be concerned about his people. దేవుడైతే తన ప్రజల గురించి ఎల్లప్పుడూ కూడా పట్టింపు కలిగి ఉన్నాడు. And soon he rejected the first king Saul. త్వరలోనే మొదటి రాజైన సౌలుని తృణీకరించాడు. And then anointed David as the future king, and thus Israel had a complete new beginning. దావీదుని వాళ్ళ కొరకు భవిష్యత్తులో రాజుగా ఉండడానికి దావీదుని అభిషేకించాడు. అక్కడ ఇశ్రాయేలీయులందరూ కూడా మరలా నూతన ఆరంభంలోనికి వచ్చారు. And these things we can read in 1 Samuel 8th chapter. ఈ సంగతులన్నీ కూడా మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో చదవండి. Verses 7, 8 and 9. 7, 8, 9 వచనాల్లో. And also the anointing of David in 16th chapter. 16వ అధ్యాయంలో కూడా అక్కడ దావీదును అభిషేకించబడిన In సంగతి the first 7 verses. మొదటి 7 వచనాల్లో. Another new beginning is the return of the exiles. మరొక నూతన ఆరంభాన్ని వీళ్ళు చెర నుండి తిరిగి వచ్చిన సందర్భంలో చూడొచ్చు. That is from the Babylonian captivity. అనగా బబులోను చెర నుండి విడుదల పొందిన If you read Ezra first chapter verses 2, 3 and 4. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయము 2, 3, 4 వచనాల్లో చదివితే, and if you read the book of Haggai chapter 2, 6 to 9. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 6 నుండి 9 వచనాల్లో మనం and also the book of Zechariah 9th chapter 9 to 11. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9 నుండి 11 వచనాల్లో చదివితే we have to get into a little bit of history here. ఇక్కడ మనం కొంత చరిత్రలోకి వెళ్ళాలి. It was in 538 BC. క్రీస్తు పూర్వము 630 538. 538 సంవత్సరంలో and the king Cyrus of Persia allowed the Jews to return to Jerusalem. పారసీక దేశపు రాజు అయినటువంటి కోరెషు ఇశ్రాయేలు ప్రజల్ని యెరూషలేమునకు తిరిగి వెళ్ళడానికి అనుమతించారు. To rebuild the to repair the temple and also to rebuild the walls. పాడైపోయిన మందిరాన్ని మళ్ళా బాగు చేయడానికి, కూలిపోయిన ప్రాకారాలని పునర్నిర్మించడానికి వాళ్ళని అనుమతించారు. This happened exactly after 70 years as prophesied by Isaiah. ఇది సరిగ్గా యెషయా ప్రవచించిన ప్రకారం 70 సంవత్సరాల తర్వాత జరిగింది. Isaiah 44:28. యెషయా గ్రంథం 44:28లో and Isaiah 45:6 speaks of the same. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. It is believed that Daniel had a role here. ఇక్కడ చెప్పబడిన సంగతి దానియేలు పాత్ర కూడా ఉంది. And possibly he would have shown Isaiah's prophecy to King Cyrus. బహుశా దానియేలు యెషయా యొక్క ప్రవచనం ఏది ప్రవచించాడో ఆ మాటలు కోరెషు రాజుకి చెప్పి ఉంటాడు అని We all know. మనందరికీ తెలుసు కదా. Prophet Isaiah prophesied almost 100 years before Daniel. యెషయా ప్రవక్త దానియేలుకి ముందు 100 సంవత్సరాలకు ముందు ప్రవచించాడు. Almost Isaiah prophesied about the birth of Cyrus almost 150 years before his birth. ఇక కోరెషు పుట్టక మునుపు 150 సంవత్సరాల ముందు దాదాపుగా యెషయా ఈ కోరెషు రాజు గురించి ప్రవచించాడు. And he wrote the name also. అతని పేరు కూడా రాశాడు. That is what we read in Isaiah 44:28. అది యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనంలో మనం And చదువుతాం. when Daniel have shown Isaiah's writings, prophecies to King Cyrus, he was so jubilant. ఎప్పుడైతే దానియేలు ఈ యెషయా ప్రవచించిన సంగతులు, కోరెషు గురించి ప్రవచించిన సంగతులను, తన పేరు గురించి ఇవన్నీ కూడా కోరెషు దగ్గరకు వచ్చి ప్రస్తావించినప్పుడు కోరెషు సంతోషంతో ఆయన ఉప్పొంగిపోయాడు. Even the God of heaven thought of me and told my name. పరలోకమందున దేవుడు నా గురించిన ఆలోచన కలిగి ఉండి నా పేరును కూడా నేను పుట్టక ముందే రాసి పెట్టాడా? That's why he has asked the Israelites to go and repair the temple of that God. అందుకనే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మీరు వెళ్ళి ఆ దేవుని కొరకు ఆ మందిరాన్ని మరలా పునర్నిర్మించండి అని అనుమతినిచ్చాడు. So we see Daniel fervently praying at the end of the exile. కాబట్టి దానియేలు ఆ చెర ముగింపుకు వచ్చినప్పుడు ఎంతో ఆసక్తిగా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. His prayers we can read in Daniel 9 from 4 to 19. ఆయన చేసిన ప్రార్థన దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 9వ అధ్యాయం 4 నుండి 19 వచనాల్లో దానియేలు చేసిన ప్రార్థన మనం చూడొచ్చు. After the first group of Jews came back to Jerusalem, ఈ యూదులైన వాళ్ళు మొదటి గుంపు యెరూషలేమునకు తిరిగి వచ్చిన తర్వాత 50,000 people came. Not all came, only 50,000. ఈ యూదా ప్రజలు అందరూ రాలేదు కానీ వారిలో నుండి ఇంచుమించుగా
మరలా 50,000 మంది తిరిగి వస్తారు. They started rebuilding the temple. వారు ఆ మందిరం పునర్నిర్మించే పనిలో ఉన్నారు. So God is a God of new beginnings. కాబట్టి దేవుడు నూతన ఆరంభములను చేసే దేవుడు. He continues to give us multiple chances at life. చూడండి, మన జీవితంలో అనేకమైనటువంటి విస్తారమైనటువంటి అవకాశాలను ఎన్నికలను ఇస్తా ఉంటాడు. Even when we disobey him. మనం ఆయనకు అవిధేయులం అయినప్పటికీ కూడా, Sometimes though we are continuing in sin, కొన్నిసార్లు ఎడతెగక పాపములో మనం ఉంటున్నప్పటికీ God forgives us and calls us back. దేవుడు మనల్ని క్షమించి మరలా తన యొద్దకు పిలుస్తూనే ఉంటాడు. That is God's attribute. It is his quality. అది దేవునికి ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలు. Now let me turn the table around now. ఇప్పుడు నేను ఈ విషయాలని మరలా మీకు How చెప్తాను. about us? ఇప్పుడు మన సంగతి ఏమిటిది? మన What గురించి do we learn from these new beginnings? ఈ నూతన ఆరంభాల నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాం? What is our response when God gives us an all new beginning in life? దేవుడు మన జీవితంలో సమస్తము కూడా నూతనంగా చేస్తున్నప్పుడు మన స్పందన ఏమిటిది? మన జవాబు ఏమిటిది? Each of the new beginnings given in the Old Testament has valuable lessons for us. పాత నిబంధనలో జరిగించబడిన ప్రతి నూతన ఆరంభంలో కూడా మనకి ఎన్నో విలువైన పాఠాలు ఉన్నాయి. Let me focus on the last one about the return of the exiles to Jerusalem. కాబట్టి ఆఖరి విషయం పైన, అనగా చెర జీవితం నుండి మరలా వారు ఇశ్రాయేల్ దేశానికి తిరిగి వచ్చిన ఆ సందర్భాన్ని నేను చెప్తాను. Let us see what happened in Ezra 3rd chapter 1 to 13. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 13 వచనాల్లో ఏమి జరిగినాయో మనం చూస్తాం. The exiles have walked about 4 months to reach Jerusalem. ఈ చెర నుండి విడుదలైన వారు యెరూషలేముకి తిరిగి రావడానికి 4 నెలలు కాలినడకన ప్రయాణం చేసి వచ్చారు. And they have left everything what they had in Babylon. బబులోనులో వారికి ఉన్నదంతా కూడా విడిచిపెట్టుకొని వచ్చారు. And had to take a new beginning for their lives. వారి జీవితం కొరకు ఒక నూతన ఆరంభం కలిగి ఉండవలసి వచ్చింది. They have to set up their residences. కాబట్టి వారి ఇళ్లను కట్టుకోవాల్సి ఉంది. They have to find livelihood. వారికి జీవనోపాధి వారు వెతుక్కోవాలి. They have to settle down. అక్కడికి వచ్చి వాళ్ళు స్థిరపడాలి. They had so many personal things to see to. ఇక్కడ అనేకమైన వ్యక్తిగత విషయాలు కూడా ఉన్నాయి వారు చూసుకోవాల్సినవి. We see them getting started on the thing, on one thing. అయితే వాళ్ళందరూ కూడా ఒక విషయంలో ఆరంభించడం మనం చూస్తాం. They get started on making a new beginning with God. వారు దేవునితో నూతన ఆరంభం చేయటం మొదలుపెట్టారు. They get started on building the house of the Lord, the temple. అక్కడ వారు దేవుని యొక్క మందిరము, ఆ దేవాలయము వారు నిర్మించే పనితో ఆరంభించారు. How about you and me? నీ సంగతి నా సంగతి ఏమిటి? How many new beginnings have the Lord given us? మన జీవితంలో దేవుడు ఎన్ని నూతన ఆరంభాలను చేశాడు. And have we responded by making a new beginning with God? దేవునితో నూతన ఆరంభం చేసే విషయంలో మనం ఏమైనా స్పందించామా? Are we focused on building the house of the Lord, the church? దేవుని యొక్క మందిరం అనబడే ఈ సంఘ నిర్మాణ పని గురించిన ఏమైనా చింత ఉందా మనకి? So let us see what the exiles did while building the house for the Lord. కాబట్టి చెర నుండి వచ్చిన వారు దేవుని కొరకు మందిరం కడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేసినారో మనం చూద్దాం. Let us see what we need to do to build the house of the Lord up. దేవుని యొక్క మందిరము కట్టడానికి కొరకై మనం చేయవలసింది ఏమిటిదో మనం చూద్దాం. I see 3 things, though there are many things. అనేకమైన విషయాలు ఉన్నాయి. అయితే 3 సంగతులు మనం చూద్దాం. Because our time is limited. మనకున్న సమయం తక్కువ కాబట్టి. Number 1. మొదటిది, begin with God. దేవునితో ఆరంభించాలి. Firstly, మొదటిది, we see that they did not make excuses about having to settle down in their own personal lives before beginning the work of the house of the Lord. దేవుని మందిర పని నిర్మాణం విషయంకి వచ్చినప్పుడు వారు తమ సొంత పనుల గురించి నుండి సాకులు అట్లాంటి ఏమీ కూడా చెప్పలేదు. First of all, we have to settle. మొట్టమొదటిగా మేము వచ్చి ఇక్కడ స్థిరపడాలి Then కదా, only we can do the work of God. ముందు మా ఇల్లు కట్టుకోవాలి, తర్వాత కదా దేవుని పని They చేయగలము. never told like that. ఈ విధమైనటువంటి మాటలు ఏమీ చెప్పలేదు, సాకులు Their చెప్పలేదు. settling in time was very short, 2 or 3 months. వారు అక్కడ స్థిరపడడానికి ఉన్న సమయం కూడా చాలా తక్కువ, 2-3 నెలలు. Only 2 or 3 months. 2-3 నెలలు మాత్రమే వాళ్ళకు ఉండినాయి. They did not say, వాళ్ళు ఇట్లా ఇంకేమి చెప్పలే, wait, let me build my house first. కొంచెం ఆగండి, మొదట మా ఇల్లు కట్టుకుంటాం. Oh, let my children to the best schools around. నా పిల్లలు కూడా ఒక మంచి స్కూల్ చూసుకోవాలి కదా, Oh, let me get my car. ముందు కారు కొనుక్కోవాలి కదా, Let me save enough to have a comfortable life, etc. సౌఖ్యంగా బ్రతకడానికి కొరకు ఏదో అంతో ఇంతో సంపాదించుకుంటాం మొదట. They just got going. ఇట్లాంటి అన్ని ఏమి చెప్పకుండా ఉన్న పాటున ముందుకు సాగి వెళ్ళిపోయినారు. They got together to build the house of the Lord. వాళ్ళందరూ కలిసి దేవుని మందిర నిర్మాణ పని చేపట్టినారు. When God gives you a new beginning, దేవుడు నీకు నూతన ఆరంభాన్ని ఇచ్చినప్పుడు begin with God. దేవునితో ఆరంభించాలి. Don't think of your own things. నీ సొంత విషయాల గురించిన ఆలోచన ఉండొద్దు. First thing that they started to build was altar. వారు
కట్టన ఆరంభించినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు చేసినది బలిపీఠం కట్టే పని This చేశారు. is significant. ఇది ప్రాముఖ్యమైనది. Altar is a place of sacrifice. బలిపీఠం అనేది బలులు అర్పించేటువంటి స్థలం. It is a place of worship. ఆరాధన చేసే స్థలం. It is the place of forgiveness. క్షమాపణ స్థలం. In other words, మరొక మాటలో when చెప్పాలంటే God gives us a new beginning, దేవుడు మనకి నూతన ఆరంభాలను ఇచ్చినప్పుడు we should begin with God. మనం దేవునితో ఆరంభించాలి. They knew that the completion of the temple will take time. ఈ మందిర నిర్మాణము ఈ పూర్తి పని జరగాలి అంటే దానికి చాలా సమయం పడుతుంది అన్న సంగతి తెలుసు But they వాళ్ళకి. did not want to wait for worshipping the Lord. అయితే దేవుని ఆరాధించే దాని కొరకు అంతసేపు వారు వేచి ఉండని అనుకోలేదు. Yeah, you see this with Abraham also. ఇది మన అబ్రహాము విషయంలో కూడా చూడొచ్చు. Whenever he reached a new place, కొత్త ప్రాంతానికి వెళ్ళిన ప్రతిసారి కూడా first thing he did was to build an altar and offer sacrifices. తాను చేసిన మొదటి సంగతి బలిపీఠం కడుతూ ఉండేవాడు, బలులను అర్పిస్తూ ఉండేవాడు. Building of the altar was a small step but a very significant step. బలిపీఠం కట్టాలనుకున్నది ఆ పని పూనుకోవడం అనేది అది చిన్న విషయమే కావచ్చు, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి The పని. altar gave hope to all who came to that city. చూడండి, ఆ పట్టణానికి వచ్చిన వారందరికీ ఆ బలిపీఠం ఒక నిరీక్షణ ఇచ్చింది. First thing, begin with God. మొదటిది దేవునితో ఆరంభించాలి. Secondly, రెండవది obey God. దేవునికి విధేయత చూపాలి. Another significant thing that we see in this incident of new beginning is that of obedience. ఈ నూతన ఆరంభంలో ఈ సంగతుల్లో మరొక సంగతి మనం చూసేది ప్రాముఖ్యమైనది దేవునికి లోబడుట. The verses we read tell us that everything they did because the word of God told them so. చూడండి, మనం చదివే ఈ మాటలు ఏం చెప్తున్నాయంటే వారు చేసినది అంతా కూడా యెహోవా వారితో చెప్పిన ప్రకారం చేసినారు. The word of God is telling like that. దేవుని వాక్యం ఆ విధంగా So we are చెప్పింది. doing. కాబట్టి మేము చేస్తున్నాం. That is obedience. అది విధేయత చూపుట. Why did they build the altar and offer burnt offerings? ఆ బలిపీఠాన్ని కట్టి దాని మీద బలులు ఎందుకు అర్పించారు? Because Moses has told them to do so in verse 2. ఎందుకంటే 2వ వచనములో ఆ విధంగా మీరు చేయాలి అని మోషే చెప్పినాడు. Why did they keep the feast of the tabernacles? ఆ ప్రత్యక్ష గుడారాలు, పర్ణశాలల పండుగలు ఎందుకు ఆచరించాలి? Because if we read in verse 4, it is written as it is written. ఎందుకంటే 4వ వచనం మనం చదివితే అక్కడ రాయబడిన ప్రకారం అని ఉంటుంది. They were obeying the word of God when they were given a new beginning. చూడండి, నూతన ఆరంభం వాళ్ళకి వచ్చినప్పుడు దేవుని యొక్క మాటకి వాళ్ళు విధేయత చూపేవారు. So first thing, కాబట్టి మొదటిది begin with God. దేవునితో ఆరంభించాలి. Secondly, రెండవది see what God said and obey to God. దేవుడు ఏమి చెప్తున్నాడు, దేవుడు ఏమి చెప్పినాడో అది చూడండి, దానికి లోబడాలి. Thirdly, మూడవది, give cheerfully. నీవు హృదయపూర్వకంగా ఇవ్వాలి, Swecha. స్వేచ్ఛార్పణగా The ఇవ్వాలి. third thing that we notice here is that all of them gave cheerfully and generously towards the building of the house of the Lord. మూడో సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని యొక్క మందిర నిర్మాణం కొరకు వారు ఎంతో ఉత్సాహంగాను వారు దాతృత్వంతో వాళ్ళు ఇచ్చారు. This is the verse for our meditation today. ఇది నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలో We భాగం. see the giving even before the altar was built. ఇక్కడ చూడండి, బలిపీఠం కట్టక మునిపే వాళ్ళు అర్పణలు ఇస్తున్నారు. Yeah, Ezra 2:68. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం And then 68వ Ezra వచనం. 3:7. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. We see that they also gave money to the masons and the carpenters. చూడండి, వారు అక్కడ ఆ పని చేసేవారికి, వడ్రంగి వారికి, ఈ కట్టడం పని చేసే వారికి కూడా ఇచ్చారు, వాళ్ళు అర్పణలు ఇచ్చారు. And food, drink and oil to the people of Sidon and Tyre. చూడండి, తూరు సీదోను వారి కొరకు ఆహారము, నూనె కొరకు డబ్బులు ఇచ్చారు వాళ్ళు. So that they may bring cedar logs from Lebanon to the sea and to Joppa. తద్వారా వారు దేవదారి వృక్షంలోని లెబానోను ద్వారా ఆ సముద్ర మార్గం గుండా వాళ్ళు తీసుకొని రావాలని. Building the house of the Lord requires giving our talents, our time, our treasures. దేవుని మందిర నిర్మాణం కొరకు మన వంతుగా మన తలాంతులను ఇవ్వాలి, మనకున్న డబ్బుని ఇవ్వాలి, మన శక్తిని కూడా ఇవ్వాలి, And when మన సమయాన్ని ఇవ్వాలి. when God gives us a new beginning, దేవుడు నూతన ఆరంభాలను చేసినప్పుడు do we honor him by giving our resources? మనకున్న ఈ వనరులను ఇస్తూ దేవుని ఘనపరుస్తున్నామా? So let us ask ourselves this morning, ఈ ఉదయకాలము మనకు ఒక ప్రశ్న వేసుకుందాం. how much are we committed to building up the house of the Lord? దేవుని మందిర నిర్మాణ పని కొరకు మన వంతుగా ఎంతవరకు మనల్ని మనము అర్పించుకుంటున్నాం? Are we sensitive to the call of the Lord? దేవుడి యొక్క పిలుపు విషయంలో ఏమైనా సున్నితత్వం మనకుందా? To build this up as a congregation that worship the Lord. సమాజముగా
ఇవంతా కట్టడం అంతా కూడా సమాజంగా కూడి దేవుని ఆరాధించడానికి కొరకు మనవంతా ఏమైనా చేస్తున్నామా? Are we willing to give our resources to build this congregation up? కాబట్టి ఈ సమాజము కట్టబడే దాని కొరకు మనవంతుగా మన వనరులో నుండి ఏమైనా త్యాగం చేస్తున్నామా? Jesus Christ promises, యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం I చేశారు, am making everything new. ఇదిగో నేను సమస్తము నూతనముగా చేయుచున్నా. And I am the Alpha and Omega. నేను అల్ఫా ఓమేగానే. I am the first and the last. నేను మొదటి వాడును కడపటి I వాడును. am the beginning and the end. నేనే ఆరంభమును నేనే అంతమునే. That's what we read in Revelation 21 also in verses 5 and 6. ఇది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5-6 వచనాల్లో కూడా ఉంది. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, holding forth the promises of God, దేవుని యొక్క వాగ్దానాలు చేత పట్టుకొని let us work for the building of the spiritual temple in these end days. ఈ కడవరి దినాల్లో ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడే దాని గురించి ప్రయాసపడదాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయను Let us గాక. pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, you are the God of new beginnings. దేవా నూతన ఆరంభాలు చేసే దేవుడు. In my life, in our lives, when we have fallen, thou hast not left us by forgiving us. Thou hast started a new beginning many times. నా జీవితాల్లో మా జీవితాల్లో మేము పడిపోయినప్పుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, మమ్మల్ని లేవనెత్తినారు, క్షమించినారు. అనేక పర్యాలు ప్రభా ఈ నూతన ఆరంభాలను చేసినారు. A new beginning we see with Adam. ప్రభా ఈ నూతన ఆరంభం అనేది ఆదాము నుండి మేము A చూస్తున్నాం. new beginning we saw in the life of Noah. నోవహు జీవితంలో నూతన ఆరంభాన్ని In the చూసినాం. life of Abraham. అబ్రహాము జీవితంలో Lord, in the చూసినాం. life of Moses and Israelites. దేవా మోషే ఇశ్రాయేలీయుల జీవితాల్లో చూసినాం. Oh, later, oh Lord, when we jump over the history, we can see a new beginning when the exiles returned under the leadership of Zerubbabel, Ezra, Nehemiah, oh Lord, to their land. ఆ తర్వాత ప్రభా చరిత్రలోకి మేము వెళ్తే ఆ బబులోను చెర నుండి వారు విడిపించబడిన సందర్భంలో యెరుబ్బయలు, ఎజ్రా, నెహెమ్యాల ద్వారా ప్రభా ఒక నూతన ఆరంభాన్ని చేశారు. Oh Lord, thou hast taught us wonderful principles. దేవా అద్భుతమైన నియమాలను మీరు మాకు నేర్పించారు. Today the same need is there. నేటి దినాన ప్రభా ఇదే అక్కరని మేము చూస్తున్నాం. These three principles, what we learnt, we may implement in our మేము lives. నేర్చుకున్న ఈ 3 నియమాలని మా జీవితాలకు అన్వయింపజేసుకునే దానికి సహాయం చేయండి. Help us to begin with God and God's needs. ప్రభా దేవునితోనూ దేవుని యొక్క అక్కర్లతో ఆరంభించేదానికి సహాయం Many చేయండి. times after we settle, then we will think of God. అనేక పర్యాయాలు మొదట మా గురించి చూసుకుంటూ మేము స్థిరపడిన తర్వాత అప్పుడు దేవుని కార్యాలు అనుకుంటాం. That's why we are not successful. ఆ కారణాన్ని బట్టి ప్రభా మేము విజయవంతులంగా Help us ఉండలేకపోతున్నాం. to do the things of God first. ఓ దేవా మొదట దేవుని సంగతుల విషయంలో ఆలోచన చేయడానికి సహాయం And చేయండి. help us to obey the word of God. మొదటిగా దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపేదానికి సహాయం Enable us to చేయండి. be the cheerful givers. ఓ ప్రభా ఉత్సాహముగా మేము ఇచ్చువారముగా Do చేయండి. a new work in our midst. మా మధ్యలో నూతన కార్యాన్ని జరిగించండి. As our dear ones are hearing, do a new work in their midst. ప్రభా మా ప్రియులైన వారు ఈ వర్తమానం వింటుండగా వారి జీవితాల్లో కూడా నూతన ఆరంభాన్ని A new జరిగించండి. beginning in our lives, individual lives, may lead to a new beginning in our families. మా జీవితాలు మొదట వ్యక్తిగత జీవితంలో నూతన ఆరంభం నుండి అది కుటుంబ జీవితానికి నూతన ఆరంభంగా A ఉండునుగా. new beginning in the families may, oh Lord, lead to a new beginning in the house of God. కుటుంబాల్లో నూతన ఆరంభం అనేది దేవుని మందిరంలో కూడా నూతన ఆరంభం జరుగునుగా. A new beginning in the church of God may lead to a new revival in the world around us. దేవుని ఇంటిలో ఆరంభించిన నూతన ఆరంభం మా చుట్టూ ఉన్న ప్రపంచమంతటిలో కూడా నూతన ఆరంభం జరుగునుగా. People like Ezra, Nehemiah, people like Haggai and Zechariah, people like Zerubbabel, people like Daniel may be risen from among us. ప్రభా ఎజ్రా, నెహెమ్యా, యెరుబ్బయలు, దానియేలు లాంటి వారు, ప్రభా జకర్యా లాంటి వారు, ఆయన మా మధ్యలో అనేకులు లేపబడుదురుగాక. Speak to us. దేవా మాతో మాట్లాడండి. Make us as one of them. ప్రభా మమ్మలను కూడా వారిలో ఒకరి వలె చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.